నేనమ్మా నువ్వేం రోడ్లకి ఎగిరట్లున్నావు నా మీద దుఃఖ- ఏ బజార్ వచ్చినాడా ఎవరు చెప్పండి నీకు ఫోన్ వల్ల ఇంకా తెలుసు నువ్వు రా. కడుపు రాలేదే కడుపు వచ్చాక చేస్తున్నావు కడుపు లేనా బందారు నువ్వు మాట్లాడుతుంటే బ్రోకర్ చిల్లర వరాలకి ఆ మేనత్త ఉరేసుకుంటది వర చిల్లర నేల పెట్టి పెడి గుడ్డు పడగలు ఆపాయి నోడా ఏ చిన్న బజార్ మగవాడా ఎవరు మాట్లాడుతున్నాడా హలో హలో సార్ నాకు తెలిసిన ఏదైనా మంచి హాస్పిటల్ ఉందా ఏమైంది మేడం సార్ నిన్న హాస్పిటల్కి వెళ్ళాను ప్రెగ్నెంట్ అంటున్నారు సార్ ప్రెగ్నెంట్ అంటే మంచిదే కదా నీకు ఇంకా ఆరోగ్యవంతురాలు శిక్షితురాలు నీ కదా సార్ ప్రెగ్నెంట్ అంటే కడుపు వచ్చిందని సార్ కడుపా కడుపు వచ్చింది సార్ ఆరోగ్యవంతురాలు అంటారు అంటే ఇక్కడ నేను యూరోప్ లో ఉన్నా కదా అట్లా మన ఇంగ్లీష్ వాడడం కొద్ది తక్కువ ఎక్కువ ఇంగ్లీష్ లో మాట్లాడే కొద్దిగా కడుపు వచ్చింది మీకు అవును సార్ నిన్న కింద అతను షాప్ అతను జ్యూస్ షాప్ అతను ఏదో తీసుకొచ్చాడు కడుపు నొస్తుందని తనే వేరే డాక్టర్ దగ్గరికి పిలుచుకెళ్ళాడు అతనేమో ఇట్లా మీరు ప్రెగ్నెంట్ కడుపు వచ్చింది అన్నారు వెంటనే నేను షాక్ అయ్యాను అంత త్వరగా వస్తుంది కలిసింది ముగ్గురినే కదా అని ఏది 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 అంటే కలిసింది బ్యాంక్ లో పొద్దు నుంచి వచ్చిన వాళ్ళు ముగ్గురే కదా ఏమో హలో నాకు అర్థమైతుంది నిదానంగా సరే అని అతను వచ్చేసి మేడం మీరు ప్రెగ్నెంట్ అయ్యారంటే సమాజం చాలా చీప్ గా చూస్తుంది అదేదో సార్ తో మాట్లాడకూడదు బస్ స్టాప్ పెడతా అన్నారు కదా సార్ తో ఏదో ఒకటి మాట్లాడండి అతను ఐడియా ఇస్తారు అన్నాడు ఇంకేమన్నాడు ఇంకేమనలేదు సార్ అదే అన్నాడు కానీ చాలా హెల్ప్ చేశాడు సార్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పాపం నా డాక్టర్ నా బోందా ఇది పెద్ద డాక్టర్ తో డ్రామా ఇది ఆ చూసుకోవడం చెప్పి ఈ తినేకి తాగడానికి ఇవ్వడం ఏంది నీ కడుపు వచ్చేయడం ఏంది ఆ డాక్టర్ దగ్గర పిలుచుకోవడం ఏంది ఆ డాక్టర్ కడుపు వచ్చిందని చెప్పడం ఏంది ఆ జ్యూస్ నా కూడా వచ్చి నీ దగ్గర మేడం అతనితో వెళ్ళండి సార్తో మాట్లాడని చెప్పండి అనేది ఏంటి ఇది ఒక పెద్దగా డ్రామా ఒక కథ ఇది నాకు అర్థమైంది ఎవరు ఆడిస్తాడో ఎవరో మధ్యలో ఉన్నారో నాకు పూర్తిగా అర్థమైంది నీకు కడుపు రాలే బొంద రాలే ఏం రాలేదు ఓ 10 నిమిషాలు ఉంటే నీకు మళ్ళీ కాల్ చేసి మళ్ళీ చెప్తాను నీకు కాదు సార్ నేను టెన్షన్ పడతాంటే ఏదో మంచి హాస్పిటల్ పేరు చెప్తారంటే మీరేంది డౌట్ పడతారు అతను పాపం నా కోసం ఫుడ్ తెచ్చిచ్చాడు నూడిల్స్ మేడం మీకు ఫుడ్ తెచ్చిస్తాడు బెడ్ కూడా తెచ్చిస్తాడు ఆఖరికి మీకు అర్థం కానా మళ్ళా ఫుడ్ బెడ్ మన బేబీ కూడా ఇస్తాడు మళ్ళా లాస్ట్కి నీకు అర్థం కానా తన గురించి చాలా అది ఒక పెద్ద డ్రామా అని చెప్తాను మీకు ఏమైనా బుర్ర ఉందా సెన్స్ ఉందా ఎథిక్స్ ఉన్నాయి ఏమైనా మీకు ఏమన్నా కొద్దిగా ఉండాలి కొద్దిగా అదొక పెద్ద డ్రామా మేడం అంటాడే ఆ చూసు ఏమి ఇచ్చాడో నీకు తెలుదా నువ్వు ఏందనేది నీకు తెలుదా డాక్టర్ పార్టీకి ఏంటి తింటున్నావు నువ్వు నేను చెప్పింది నువ్వు నీదే పెద్ద చెప్తున్నావు నువ్వు నా వాళ్ళ గురించి తెలుసు కాబట్టి నాకే సార్ అతను ఒకసారి కలచమన్నాడు ఎందుకైనా కలిస్తే మంచిదేనేమో అనుకుంటున్నాను సార్ ఏం కలిస్తే నిజంగానే వచ్చేస్తాం మేడం కడుపు ఇదే మన జరిగేది మరా సార్ ఏంది ఎలా ఉంటారు మరి మీరు చెప్తానా కదా మేడం వాళ్ళ గురించి నాకు తెలుసు నా వాళ్ళ గురించి తెలుసు కాబట్టి నేను మాట్లాడుతున్నాను జ్యూస్ షాప్ అతను చాలా మంచోడు సార్ జ్యూస్ ఇచ్చాకే కడుపు నొప్పి వచ్చింది మాది జ్యూస్ ఇచ్చాక కడుపు నొప్పి వస్తుంది జ్యూస్ ఇచ్చాకే అన్ని వస్తాయి ఇంకా నా బూత్ వస్తున్నాయి మేడం మీరు మాట్లాడడానికి చిన్న పిల్లవేనేమన్నా అసలు జ్యూస్ ఎవరు తాగమంటారు నీకు వాడు వచ్చి ముఖం మీద కొట్టుకోకుండా మీరు అంటే డబ్బులు అవసరం లేదన్నాడు సార్ జ్యూస్ కి అందుకు తాగాను ఏది మేడం మీరు పని తీసుకుంటాం మళ్ళీ మీరు సార్ బ్యాంక్ లో ఉన్నాక అందరు ఇష్టపడుతుంటారు అన్ని తీసుకోవాలి కదా మేడం మీరు బ్యాంక్ వేరే అతను జ్యూస్ వద్దు వేరే మేడం మీరు బ్యాంక్ పక్కనే కదా సార్ జ్యూస్ కూడా ఉండేది మేడం మీరు మీకు తెలుసు మీకు అర్థం కాదు ఇట్లా విషయాలు మాకు చాలా తెలుసు మీరు దయచేసి చెప్తున్నాను మీకు అసలు అవి పెద్ద స్కామ్ మొత్తం చెప్తాను మీకు అర్థం కానా మీకు అర్థమైతే మీకు అర్థమైతే ఏమన్నా కడుపు వచ్చిందేమో అని భయం అవుతాను సార్ మేడం మీరు వెళ్ళకండి మేడం నేను 5 నిమిషాలు ఉండని చెప్తాను అసలు లోపలకి మళ్ళా మామూలుగా మళ్ళా నాకు తెలుసు ఎవరు చేస్తారని తెలుసు ఎవరు ఏం చేస్తారో నాకు తెలుసు సార్ డాక్టర్ కూడా చెప్పాడు సార్ నిజంగా కడుపు వచ్చిందమ్మా
అసలు చాలా ఫేక్ వెళ్ళి ఆ సార్ని కలుసు అని డాక్టర్ కూడా చెప్పాడు సార్. అమ్మ దేవుడా, డాక్టర్కి ఎట్లా తెలుసు మేడం? మీకు అర్థం కాలేదు మీకు? సార్, అంటే ఆయన పెద్ద వ్యక్తి కదా, మంచిగా పేరున్న వ్యక్తి కాబట్టి తెలుసుంటుందేమో అనుకున్నాను సార్. పెద్ద వ్యక్తి కాదు, పేరు విన్న వ్యక్తి కాదు, పేరే లేదు. పేరు ఎట్లా వస్తుంది మేడం? మన మధ్యలో పెద్ద ఏదో డ్రామా డ్రెస్ వేసుకొని ఏదో ఒకటి పెట్టుకుంటాడు. అది అసలు పెద్ద డబ్బులు ఇచ్చి చేసిన మ్యాటర్ అది మొత్తం అంతా. మీకు అంటే అర్థం డాక్టర్ కాదు. కూడా వాళ్ళే సెట్ చేశారా? మొత్తం అంతా చర్చి మేడం, అంతా సెటప్ మేడం. అది ఒక డ్రామా. అర్థమైందా మీకు? నీకు చెప్పింది నాడు డాక్టర్ ఒక్కసారి. కూడా చాలా చెప్పాడు సార్. మీరు వెంటనే వెళ్ళి ఆ సార్ని కలిసండి, ఆయన చెప్పిండేది ఏది చెప్తే అది చేయండి, ఎందుకంటే ఈ విషయం పబ్లిక్ లోకి రాకోకుండా ఆయన అయితేనే చూసుకోగలడు అని చాలా చెప్పాడు సార్. అతను ఏమన్నా డాక్టరా? అతను ఏమన్నా మీకు తెలీదు? అతని పోవాలని అతను కడుపు లేని ఉన్నట్టుగా ఇప్పుడు అట్లా ఉందని చెప్పేసి ఇంకొచ్చినా కూడా కవరింగ్ అవుతుంది అని అర్థం. ఇంకా మీకు అర్థం కాలే? మీకు అర్థమై చావదు. ఇంకా నొచ్చుకొని ఏడు చావాలి మిమ్మల్ని మీ మీద పడి. సార్ మళ్ళీ వీళ్ళు ఏమన్నా నా గురించి బయట టాక్ తెప్పిస్తారేమో సార్, ఇట్లా కడుపు వచ్చిందని, మీరే ఎలాగోలాగా ఆపాల వాళ్ళని. 5 సెకండ్లు మీరు ఫోన్లు పెట్టేస్తే నేను మీ గురించి ఎత్తుకోని చేస్తా, సరేనా? అమ్మా, మీరు నిజంగా నాకు చాలా ధైర్యంగా ఉన్నారు సార్. మీ ధైర్యంగా ఉండండి, నన్ను నమ్ముకోండి. భయపడుతాను, మీకు హామీ ఇస్తాను కదా. సరే సార్, ఓకే, థ్యాంక్ యూ. ఓకే మేడం, మీరు ఎవరు మాట్లాడినది ఎవరు ఇచ్చే కూడా ఏం తినద్దని ఏం చెప్పినా నమ్మకాలి గుడ్డిగా. మీరు చెప్పింది కూడానా సార్? మేడం నేను చెప్తే వినండి మేడం. ఎవరు నేను తప్ప? సరే కానీ ఒక 2 hours తర్వాత ఫ్రీ అవుతాను సార్, కాల్ చేస్తాను. ఏదో చెప్పాలని మధ్యలో ఆపేశారు కదా, దాని గురించి మాట్లాడదాము. ఎందుకంటే మీరు నా విషయంలో చాలా కాపాడుతున్నారు, చాలా కేర్ తీసుకుంటున్నారు. అవును మేడం, ఏది చెప్పాలని? అదే ఏదో ఇష్టపడుతున్నా, ఏదో పెళ్ళి అని. అదే మేడం, నేను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలా? అదే సార్, నేను లాడ్జ్లోకి పోయేసి వచ్చినాక కాల్ చేస్తాను సార్. ఏదేది? లాకర్ లో సార్, బ్యాంక్ లాకర్స్ ఉంటాయి కదా. సో మీ బూతులు మాట్లాడి పడతారు మేడం మీ నోరు. బ్యాంక్ లాకర్ సార్. అదేలే, సరేలే మేడం, నీ మళ్ళీ చేస్తా కాలం. మీకు ఇదంతా ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడుకోకుండా మా గట్టిగా చెప్పండి సార్. గట్టిగా కాదు, సార్ రఫ్ ఆడిస్తాను మళ్ళా. సరే, థ్యాంక్ యూ. ఓకే, బాయ్. 2 hours బ్యాంక్ వర్క్, రిమైనింగ్ అవర్స్ మమ్ చెక్. బాయ్ సార్. ఓకే మేడం, బాయ్. ఎండలు దమ్ముతున్నాయి కదా ఇయ్యాలకి. నువ్వు ఎండల గురించి మాట్లాడేరా? అర్థం కాలే? నువ్వు ఏం చేయాలనుకున్నా ఏం చేయాలనుకున్నా మళ్ళా? నీదేంద్రా నాయన రోజుకో రొచ్చా? రచ్చా నువ్వు చేస్తావు రచ్చా? నీదేంద్రా నాయన రోజుకో రొచ్చా? రచ్చా నువ్వు చేస్తావు రచ్చా? రొచ్చకిచ్చేది మళ్ళీ నువ్వు పెట్టి తీస్తావు అట్లా కల్పిస్తారావు. కాగా ఎండలు ఎక్కువ ఉన్నాయని ఇంట్లో కూర్చోవడం కూడా తప్పేనా? నువ్వు ఇంట్లో కూర్చోరా? ఇంట్లో కూర్చొని చేస్తాను మొత్తం అంతా. ఇంట్లో నడుపుతాలే నేను పనులన్నీ అయిపోవు. కూర్చున్న చోటు నుంచే పనులంతా భూమి అంతా తిప్పుతాట. నువ్వు చేసుకొని నీ భూమిని చేసుకో, మళ్ళీ మా పాపని ఏం చేస్తారా మధ్యలో? భూమి ఎవరు? భూమిలో చేసుకో ఎన్నిటిపోయినా మా పాప గురించి చేసుకొస్తాను. పాప ఎవరు? నీకెప్పుడు పుట్టింది? నాకేం తెలుసు? మీ పాప గురించి నాకేం తెలుసు? స్కూల్కి చేర్పించుకో దాన్ని. నా గురించి ఎందుకు వచ్చి, నా గురించి ఎందుకు అడుగుతాను నా దగ్గరకు వచ్చి? మీ పాప ఎవరు? నీకెప్పుడు పుట్టింది? నాకేం తెలుసు? మీ పాప గురించి నాకేం తెలుసు? స్కూల్కి చేర్పించుకో దాన్ని. నా గురించి ఎందుకు వచ్చి, నా గురించి ఎందుకు అడుగుతాను నా దగ్గరకు వచ్చి? గుడ్లు మాట అంటాడు పాప గురించి. పాప అంటే మేడం, మళ్ళా నువ్వు మేడమా ఏమే అసలు కడుపు రావడం అని చెప్పడం ఏంది? నువ్వు మరి ఏమి ఎవరు కడుపు? నువ్వు నంగ ఆడద్దు నంగదా. నువ్వు నంగ ఆడద్దు నంగదా. వాడా చచ్చిన దగ్గర చెప్పినావు అట్లా. ఎవరితో కడుపు వస్తుందని? కడుపు వచ్చిందంట నువ్వు ఎవరితో? ఎవరితో పనుకోలేదు, ఎట్లా వస్తుంది కడుపు? నువ్వేమన్నా చేస్తున్నా? ఓ అమ్మ, ఆ విషయాన్ని బయట పెడతావు. నేను నీ వల్ల ఏమైనా కడుపు వచ్చిందేమో మమతా మేడంకి అనుకుంటాను. నేను అందుకు సైలెంట్గా ఉన్నా. ఓ అమ్మ, ఆ విషయాన్ని బయట పెడతావు. నేను నీ వల్ల ఏమైనా కడుపు వచ్చిందేమో మమతా మేడంకి అనుకుంటాను. నేను అందుకు సైలెంట్గా ఉన్నా. నీ వల్ల కాదా? ఊరుకున్నాడు మర్యాద వేపు.
ఆ బాబుకి కడుపు నస్తాంది తిన్నాక అంటే వాడు ఆ జ్యూస్ షాప్ ఉంటే వాడు డాక్టర్ దగ్గర నిలిచిపోతే వాడు డాక్టర్ చేయి పట్టుకొని చెప్పినాడు కడుపు వచ్చిందని. ఆ జ్యూస్ కూడా ఏం పని మధ్యలో పల్లా వాడు ఆడే అమ్ముకునేది ఇక జ్యూస్ నువ్వు పోవడమే నువ్వేడు చెప్పిన వారికి ఏమని తినే కదా మరి ఇచ్చి నువ్వు కడుపు చేసి ఆ డాక్టర్ కాడ మరి లేరు అని చెప్పి మొత్తం దాని కారణం మొత్తం నువ్వే అయినాను. ఇప్పుడు ఆ కడుపు కారణం నన్ను అదే అని చెప్పి నా మీద దొబ్బేలా చూస్తారు కదా. నీకు అసలు కడుపు రాలేదు, నువ్వు కడుపు రాలేదు, కడుపు వచ్చాక చేస్తున్నావు, కడుపు లేనా బొందారా నువ్వు కడుపు రాలేదు, కడుపు వచ్చాక చేస్తున్నావు, కడుపు లేనా బొందారా డాక్టర్ ఎప్పుడైతే ఆ బాబు కడుపు వచ్చింది అన్నాడు జ్యూస్ షాప్ వాడు కూడా అన్నాడు, సార్ ఈ కడుపు విషయం అట్ట తిరిగి ఇట్ట తిరిగి మీ వరకే వచ్చేస్తుంది, మీ మీదే దొబ్బుతారు అన్నాడు. అట్లే అయింది. నువ్వు అట్లా ఇది కాదా నువ్వు చేస్తాను ప్లాను, నువ్వు కడుపు లేకోకుండా ఉన్నట్టుగా మళ్ళీ ఒకవేళ నీ దగ్గరికి వస్తే కడుపు చేసి పంపించేస్తావు, దాన్ని ఎట్లా ఓటర్ ఎవరైతుందనే కదా ప్లాన్ మొత్తం అంతా. నాకేం అవసరం రా, నీకు అవసరమా, నీకే అవసరమా, ఇంకెవరికి అవసరమా, షారుఖ్ ఖాన్ అవసరమే కదా, అమితాబ్ బచ్చన్కి అవసరమా, నీకు అవసరం లేదా, నాకు అవసరమనే కదా. మన నీకు అవసరం అయితే నాకు అవసరం అని ఎందుకు చెప్తావు? మళ్ళీ నువ్వు కడుపు వచ్చాక చేయాలనే కదా నువ్వు. డాక్టర్ ఆయప్ప చదివి 9th క్లాస్ వరకు చదివిన డాక్టర్ గారు వీళ్ళు చేయనాడంట. ఏమి డాక్టర్ ఆయప్ప చదివి 9th క్లాస్ వరకు చదివిన డాక్టర్ గారు వీళ్ళు చేయనాడంట. ఏమి ఏమైంది ఇప్పుడు? ఎవడైనా కానీ 9th చదివేవాడు 9th కూడా పాస్ కాలేదు, మళ్ళీ 9th చదివేకున్నావు. అప్పట్లో ఆ ఏరియాలో వాడే అందుబాటులో ఉన్నాడు, 100 పిలిచిపోయినారు. అది నువ్వు పిలిచబోయినా కదా, పిలిచాగాని చేస్తాను ఏ గొడ్లమాడ, నాకు అర్థం కాలే. నువ్వే డబ్బులు ఇచ్చిట్టావు, చెప్పించిట్టావు, నింద నా మీద దొబ్బలని చూస్తానావా? నీ మీద దొబ్బలని కాదు, నీ మీద లేకుండా చెయ్యి. అసలు అర్థమైందా? ఎట్లా చేస్తావు నువ్వు కడుపు? ఒక అయితే ఏం కాదు మధ్యలో మధ్యలో ఎట్లా చేసినావు కడుపు, ఎట్లా చేసినావు కడుపు అనుకుంటా నా మీద దొబ్బుతున్నావు. కడుపు ఎట్లా చేసినావు కడుపు, ఎట్లా చేసినావు కడుపు అనుకుంటా నా మీద దొబ్బుతున్నావు. కడుపు చేసిన నువ్వు చెప్తానేది అదే కదా, ఎట్లా చేసినావు కడుపు, ఎట్లా చేసినావు కడుపు అని. అంటే మనం చూపిస్తావు చేసి మళ్ళా నువ్వు అట్లే ఉంది మళ్ళీ అడిగేది ఎట్లా చేసినావు కడుపు అని. చిల్లర కూతురుకి మేనత్తేమి మా మేనత్త ఏం గారు మధ్యలో నువ్వు మేనత్త నా అమ్మ ఇప్పుడు ఈ పాప కడుపు వచ్చిందని మీ మేనత్తకు కూడా వస్తుంది. మా మేనత్త ఏం గారు మధ్యలో నువ్వు మేనత్త నా అమ్మ ఇప్పుడు ఈ పాప కడుపు వచ్చిందని మీ మేనత్తకు కూడా వస్తుంది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఏదన్నా లాజిక్ ఉందే? ఇద్దరికి ఒకటేసారి కడుపు రావాలన్నట్టు చెప్తానట్టు ఏమైనా ఉండాలి కొద్దిగా. అసలు ఏమై ఎంత బాధపడతావు మళ్ళా? ఎవరు మా అత్త ఎందుకు రాలేదనే? అసలు ఏమై ఎంత బాధపడతావు మళ్ళా? ఎవరు మా అత్త ఎందుకు రాలేదనే? ఏమన్నా నువ్వు వచ్చిందనే యాదాన్ని బాధపడుతుందన్న చెప్పు. అసలు బయట పడుతుందేనే కడుపు వచ్చిందనే కదా. బయట పడుతుంది అది నీ నుంచే పడుతుంది. నేను ఎవరికి నిన్న తెలిసింది నాకు ఈ మ్యాటర్, కానీ ఇంతవరకు నేను కాసుకు కూర్చున్నా ఎప్పుడు వస్తుందా పాప మాట్లాడదామని, అంతేగాని బయటికి చెప్పలేదు. అంటే వస్తామని కాసుకుందామని వేసేద్దామని ఈ విషయం ఎట్లా బయటపడాలో చెప్దామని. మళ్ళీ కక్కుర్తి ఏ విషయంలో కూడా వదిలిపెట్టాను మళ్ళా అని కకృతి పని చేసుకుంటాను. ఏ విషయంలో కూడా వదిలిపెట్టాను మళ్ళా అని కకృతి పని చేసుకుంటాను. ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఏం మ్యాటర్? నువ్వు ఏం మ్యాటర్ కాదు, ఆ పాపకి ఆపేయి, అర్థమైందా? ఆపేసి దాంతో ఇప్పుడు క్లియర్ చేసి మొత్తం అంతా. ఏమని అంటే కడుపు చేసి దాన్ని సెటిల్మెంట్ చేసి ఆ బాబుకి ఎద్దేలో లెక్కిచ్చి ఇద్దరితో బంద్ చేయండి అని చెప్తాను. నువ్వు ఏం పెద్ద మంచి మీ మేనత్త కడుపు వచ్చిన దానికి ఏమవుతుందేమో తెలియదు కానీ నువ్వు మాట్లాడుతుంటే బ్రోకర్ చిల్లర వ్యవహారాలకి ఆ మేనత్త ఉరేసుకుంటుంది. వర చిల్లర నేల నువ్వు మాట్లాడుతుంటే బ్రోకర్ చిల్లర వ్యవహారాలకి ఆ మేనత్త ఉరేసుకుంటుంది. వర చిల్లర నేల కడుపు తెచ్చుకుంది, కడుపు చేసినావు, ఇందరితో ఆపేసి ఏందోటి ఇచ్చి సెటిల్మెంట్ చేసి ఇందరితో ఆపేసి అని చెప్తాను. నువ్వు నాకే నీకే పరిమాణం నీ చెప్పేది నువ్వు మాట్లాడదు మాట్లాడతా మళ్ళా చిల్లర మాట్లాడుకుంటా నేను చెప్పేది చేస్తాను. ఏమీ లేదు
మధ్య నువ్వు ఎంత అనుమానాలు పెట్టుకున్నా ఏం ఊహించుకున్నా లేదు నీకు కాదు. ఒక రూపాయి రాదు ఆ బాబుకు ఒక రూపాయి ఇయ్యను. ఏం ఊహించుకున్నా లేదు నీకు ఒక కాదు. రూపాయి రాదు ఆ బాబుకు ఒక రూపాయి ఇయ్యను. నువ్వు మధ్యలో మా ఇద్దరికి విడగొట్టి ఏదో ఒకటి కలిపి ఏదో ఒకటి చేసి నువ్వు లబ్ధి పొందుదామని చూస్తాను. ఈ చిల్లర వరాలు మానుకో. నేనేమన్నా పెద్ద లోఫరు చిల్లర బ్రోకర్ నా కొడుకు ఏమన్నా మళ్ళీ అట్లా మళ్ళీ సెటిల్మెంట్ చేసాక ఎందుకు వచ్చినావు? ఎవరు అంటే ఇప్పుడు సెటిల్మెంట్ లాగా ఉందని ఇది ఎప్పుడమ్మా అదే చెప్తాను నీ వర్షంలో ఏదో ఓపెన్ చెప్పు. ఓపెన్ అని చెప్తానా ఏ సైతానోడా నీకు చెప్తాడే నువ్వు చేస్తావు ఎవరు చెప్తాను ఆ డాక్టర్ తప్పు చెప్పినాడేమో వేరే డాక్టర్ దగ్గర చూపించి పలాందని చెప్పు అయిపోయా. దానికేముంది? గ్యాట్రాక్టర్కి ఒకటే నువ్వు ఇచ్చేసి ఒకటే సొమ్మే కదా డబ్బులే కదా. ఏముంది? గ్యాట్రాక్టర్కి ఒకటే నువ్వు ఇచ్చేసి ఒకటే సొమ్మే కదా డబ్బులే కదా. ఏ గుడ్ల మమ్మడా ప్లాన్ వేయద్దు అర్థమైందా? ఇంతవరకు రానిద్దు. నువ్వు చాలా తప్పుగా ఊహించుకుంటున్నావురా. నువ్వు చాలా తప్పుగా చేస్తున్నావు. నువ్వు తగ్గించుకో ఇవన్నీ నీకు అర్థం కాదా? నువ్వు ఒక ఆడవాళ్ళ జీవితాన్ని రోడ్డుకు పెడతాను. నువ్వు పెడతావు నాశనం అవుతావు నువ్వు. నేనేదో రూమ్ లో పెడదామని చూస్తాను, నువ్వు రోడ్డుకు పెడతాను. ఒక ఆడవాళ్ళ జీవితాన్ని రోడ్డుకు పెడతాను. నువ్వు పెడతావు నాశనం అవుతావు నువ్వు. నేనేదో రూమ్ లో పెడదామని చూస్తాను, నువ్వు రోడ్డుకు పెడతాను. ఎట్లా పెడతావు రూమ్ అంటే నాలుగు గోడల మధ్యనే ఉండాలి ఈ విషయాలు అని చెప్తున్నాను. పబ్లిక్ చేస్తున్నావు. నువ్వు చేస్తున్నాను మా మేనత్ ఏమవుతుంది మరి లాస్ట్కి. ఇప్పుడు చూడు ఆ బ్యాంక్ లో వాళ్ళ లైన్ లో ఉన్నారు, వాళ్ళు కూడా వింటారు నా వల్ల ఆ పాప కడుపు వచ్చింది అని. ఏమో ఏమి చూడు ఆ బ్యాంక్ లో వాళ్ళ లైన్ లో ఉన్నారు, వాళ్ళు కూడా వింటారు నా వల్ల ఆ పాప కడుపు వచ్చింది అని. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. చెప్పు ఏమో పెట్టి గుడ్డు సరే ఇప్పుడు చెప్పేసేవే డాక్టర్ మంచోడు కాక సరిగ్గా వచ్చింది అదే నిజంగా చెప్పు. మునిగిపోతాను నేనా చెప్పేసేరా ఏమని చెప్పురా? డాక్టర్ ఆడు వేస్ట్ డాక్టర్ కాడ లేపినాడని చెప్పు. నేను చెప్పు అసలు డాక్టర్ నా కొడుకు చాలా లోఫర్ నా కొడుకు బేవర్సినాడు ఏదవా అసలు చదువు రాదు సత్య ఏదవతో డాక్టర్ ఎలా చేయించారు అతన్ని. అసలు డాక్టర్ మంచోడు కాదు అసలే అది లేదు ఏదో ఉన్నట్టుగా చెప్పిస్తాడు. ఆ బాబు అయితే నిప్పు నిప్పు అసలు దీనికి దిగి అత్తయ్యారు జనం ఏమైనా భయపడ అత్తయ్యారా బ్యాంక్ మీ అత్త ఎందుకుంటది ఉంటదేమని అత్తయ్యారు జనం ఏమైనా భయపడ అత్తయ్యారా బ్యాంక్ మీ అత్త ఎందుకుంటది ఉంటదేమని మమత మేడం మేడం కాదు వేరే పనిచేసే వాళ్ళు ఫోన్లో ఉన్నారు లైన్ లో. మార్కెట్ చెప్పుకుంటా ఏ కొట్ల మేడం మొత్తం ఎవరు కూడా తెలిసిపోయి నీ వల్ల. సరే నేను మళ్ళా వేస్తా నిజంగా నాకు తెలుదా బాబు గడుపు వచ్చిందని పెట్టి మళ్ళీ సైతం మేడం మళ్ళీ గుట్ల మేడం మళ్ళీ నీ వల్ల ఊరికి వాళ్ళు కూడా పనిచేసే వాళ్ళకి కూడా తెలిసిపోయి నేనమ్మా నువ్వు ఏం రోడ్లకి ఎగిరట్లున్నావు నా మీద నేనమ్మా నువ్వు ఏం రోడ్లకి ఎగిరట్లున్నావు నా మీద ఇంతకుముందు చేసిన లైన్ లో మళ్ళీ మాట్లాడతా అని చెప్పిన. అబ్బా నేను పెట్టేసి కొమ్మరు పెట్టేసి నాన్న ఈ రొమ్మ కొట్టినా నువ్వు సావన నువ్వు ఓనని నువ్వు నాశనం ఇప్పుడు ఎందుకు ఏ బజార్ మమ్మడం వల్ల నువ్వు ఏమో చిల్లర ఒక ఆడపాప దీని జీవితము ఎంత నాశనం చేయాలనుకుంటున్నావు. ఏమైనా నా మీదకే కదా వచ్చేది, నా మీద దొబ్బుతారు కదా, నాకు అది భయం పట్టుకుంది. అంత లేదు నీ కట్టేలా పెట్టుకున్నావు నువ్వు ఏ కోసమా నీకోసం కట్టేలా పెట్టుకున్నావు నువ్వు ఏ కోసమా నీకోసం మళ్ళా చిల్లర మళ్ళా ఇప్పుడు ఏమి నాకు అసలు ఇట్లా ఆడవన్నీ ఆడి వరకు ఫోన్ ఇద్దు అవన్నీ దూపని చెప్పేలా నాకు ఎట్లా ఒకటి చేయాల. నువ్వు సరలేని మళ్ళీ ఏదేస్తాను ప్రెగ్నెంట్ అన్నాడు మళ్ళా చేయాలంటావు ఏంద్రా నాయన నువ్వు స్వామి. ప్రెగ్నెంట్ అన్నాడు మళ్ళా చేయాలంటావు ఏంద్రా నాయన నువ్వు స్వామి. చేసేది ఏంది ప్రెగ్నెంట్ ఏంది మళ్ళా ఫోర్స్ చేయడం ఏంది? నేనేం మనిషినే కదా నాకు అర్థం కావడం. అట్లా ఇరిగిడమే ఇట్లా ఇరిగి నువ్వే ఓ పక్క చెయ్యి అంటావు మళ్ళీ ఓ పక్క ప్రెగ్నెంట్ ఎట్లయింది అంటావు. పో నువ్వు కన్ఫ్యూజన్ మైండ్ లో నువ్వు పో. ఏ బజార్ మమ్మడా ఏ పండ్ల మమ్మడా బజారుడా మాట్లాడు ఇందరితో ఆపే సెటిల్మెంట్ చేయంటావు మళ్ళా మొదలు పెట్టంటావు. ఇందరితో ఆపే సెటిల్మెంట్ చేయంటావు మళ్ళా మొదలు పెట్టంటావు. మీ మేనత్తకి తెలిసిందంటే నీకు నిజంగా అనకూడదు.
నువ్వు నేను చెప్పమన్నది ఏంది నేను చేస్తానేంది ఇదంతా డూపు అని చెప్పు అంటానా నువ్వు మళ్ళీ చెయ్యి కడుపు చేయమని చెప్పరానా ఇది డూప్ అని చెప్పంటానంటే డూప్ కదా అంటే నువ్వు దాచిపెట్టని చెప్తున్నావా నిజం కాంది కూడా నీకేమైనా కొంచెం సెన్స్ ఏమైనా ఉమెన్ సెన్స్ ఏ, పోరా. ఏమైనా పో ఫస్ట్ పో నీకేమైనా కొంచెం సెన్స్ ఏమైనా ఉమెన్ సెన్స్ ఏ, పోరా. ఏమైనా పో ఫస్ట్ పో ఖచ్చితంగా కొడతావు ఒక నిమిషం ఉన్నావు కూడా ఈడ. అవి చెప్పు నువ్వు ఉండవు నిమిషం ఉండు నువ్వు మొగోడే అవి లేవని చెప్పు ఉండవు మొగోడైతే ఉండవు నిమిషము లేవని చెప్పు అంతే మళ్ళా మామూలు కూడా మళ్ళీ నాకు ఇంకా అన్నం కూడా పట్టదు నిద్ర కూడా పట్టదు రా నువ్వు ఓవరాక్షన్ చేయకు ఇంకా. అదే మళ్ళా ఎవరు నేనేం చేస్తావు రక్షణ అన్న మళ్ళా